ఆచి చికెన్ మసాలా. ఆ మధ్య ఎప్పుడో వచ్చిన ఒక సినిమాలో చాలా పాపులర్ డైలాగ్ ఉంది, నేను మోనార్కును నన్నెవ్వడు మోసం చేయలేడు అని. అచ్చం అలానే ఉందట నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు వ్యవహార శైలి. ఈ మధ్య నియోజకవర్గంలో ఆయన ఏం చేసినా హాట్ టాపిక్గా మారుతుందట. అంతేకాదు, అధికారులు ఆయన చెప్పిన పని చేయకపోతే చిన్నపిల్లలు చాక్లెట్ కోసం అలిగినట్లు పేచీ పెడుతున్నారట. ఇక చేసేదేమీ లేక అలాగే మహాప్రభు అంటూ ఆయనకు నచ్చజెప్పి పంపుతున్నారట అధికారులు. ఇంతకీ ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబుకు ఏమైంది? ఎమ్మెల్యే సాబ్ అలకకు కారకులు ఎవరు? అసలు నరసరావుపేట నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గం మరోసారి చర్చల్లో నలుగుతోంది. అందుకు కారణం ఇటీవల ఆ నియోజకవర్గంలో జరుగుతోన్న పరిణామాలే. 2024 ఎన్నికల్లో నర్సారావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చదలవాడ అరవింద బాబు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన అరవింద బాబు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై మంచి మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తరువాత మొదట్లో అంతా బాగా ఉన్న క్రమేపీ అరవిందబాబు వ్యవహార శైలి చర్చనీయాంశంగా తయారయ్యింది. గెలిచింది కూటమి అభ్యర్థిగాని అయిన అరవిందబాబు నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తుండటం కొంతమంది కూటమి నేతలకు మింగుడు పడటం లేదట. దానికి తోడు ఈ మధ్య అరవిందబాబు చేస్తున్న కొన్ని పనులు చూసి ఇలా అయితే నర్సరావుపేటలో కూటమి వచ్చే ఎన్నికల్లో సర్దేసుకోవటం ఖాయమన్న గుబులు నేతల్లో మొదలైందట. ఆయన వ్యవహార శైలి చూసి నేతలే కాదు, అటు నియోజకవర్గ ప్రజలు కూడా షాక్ అవ్వక తప్పట్లేదట. నియోజకవర్గంలో ఎవరైనా సరే తన మాట వినాల్సిందేనన్నట్లు మోనార్కు పోకడలు పోతున్నారట ఎమ్మెల్యే చదలవాడ. అవతల వైపు ఉంది ఎవరైనా సరే తాను చెప్పిన పని పూర్తవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట. తాజాగా ఓ లీగల్ పోస్టు విషయంలో ఏకంగా జిల్లా ఎస్పీ ఆఫీస్లోనే కూర్చుని పంచాయతీ పెట్టారాయన. గత 8 నెలల క్రితం పల్నాడు జిల్లాలో పోలీస్ లీగల్ అడ్వైజర్ పోస్టుకి సంబంధించి ఓ వ్యక్తిని రిఫర్ చేస్తూ ఎమ్మెల్యే స్వయంగా ఎస్పీకి లెటర్ రాశారు. నెలలు గడిచిన ఆ లేఖపై ఎస్పీ సంతకం చేసి పైకి పంపకపోవడంతో నేరుగా ఎస్పీ ఆఫీస్కు వెళ్లి తాను చెప్పిన వ్యక్తికి ఆ పోస్ట్ ఇవ్వాలని ఎమ్మెల్యే హడావిడి చేశారు. ఓ పక్క ఎస్పీ చెప్తున్నా వినకుండా డీజీపీ ఆఫీస్ నుంచి సదరు పోస్ట్ ఆర్డర్ కాపీ వచ్చేదాకా ఇక్కడే ఉంటానంటూ ఎస్పీ కార్యాలయంలోనే బైఠాయించారు. విషయం పైదాకా వెళ్లి రాయబారానికి ఓ టీడీపీ ఎమ్మెల్యేతో పాటు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నేను ఎవ్వరి మాట వినను అని తేల్చి చెప్పారు. అలా దాదాపు 10 గంటల పాటు ఎస్పీ కార్యాలయంలోనే తిష్టవేశారు. ఒకానొక దశలో తాను చెప్పింది చేస్తారా లేదా అంటూ ఎస్పీ కార్యాలయంలోనే రెస్ట్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. ఎంత పిలిచినా పలక్కపోవటంతో చేసేదేమీ లేక తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను బయటకు తెచ్చారట అధికారులు. ఆ తతంగం తెలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు హోంమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లుచ్చిన చదలవాడ రెస్పాండ్ కాలేదట. దాంతో చేసేదేమీ లేక ఆయన చెప్పినట్టే లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఆర్డర్ కాపీ తెల్లారేసరికి అందచేస్తామని చెప్పటంతో శాంతించి రాత్రి 10 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు జిల్లాతో పాటు యావత్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రజా ప్రతినిధి అయ్యుండి అలా వ్యవహరించడం తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటోంది. ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడాలి, లేదా పార్టీ పెద్దల దృష్టిలో పెట్టాలి. కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదని సొంత పార్టీ వారే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, అదే రోజు స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తాను చెప్పిన వ్యక్తికి అవుట్ సోర్సింగ్ పోస్ట్ ఇవ్వాలని అలాగే పేచి పెట్టారట చదలవాడ. గతంలో కూడా ఇలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఓ అవుట్ సోర్సింగ్ పోస్టు కోసం అధికారులతో గొడవపడి హాట్ టాపిక్ గా మారారాయన. ఇలా వరుస వివాదాల్లో చిక్కుకుని ఇటు పార్టీకే కాకుండా మొత్తం కూటమికే నష్టం కలిగిస్తున్నారని పెదవి విరుస్తున్నారు నర్సారావుపేట కార్యకర్తలు, నాయకులు. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే చదలవాడ చేసిన పనికి పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు సమాచారం. ఆయన ఎస్పీ కార్యాలయంలో ఉండగా పార్టీ అధ్యక్షుడు పల్లా ఫోన్ చేసిన ఎమ్మెల్యే లెక్క చేయకపోవడంతో క్రమశిక్షణ చర్యల దిశగా పార్టీ వెళుతున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యవహార శైలితో పాటు అటు కూటమి నేతలతో ఎమ్మెల్యే సఖ్యతగా మెలక్కపోవటం కూడా వివాదాస్పదంగా మారుతోంది. కొన్ని రోజుల క్రితం నర్సరావుపేట జనసేన నేత బహిరంగంగానే ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించి రాజకీయంగా కలకలం రేపారు.
చెప్పారు. సొంత పార్టీ కార్యకర్తల విషయంలో కూడా ఎమ్మెల్యే తీరు బాలేదని పార్టీలో టాక్ వినిపిస్తోంది. దీంతో చదలవాడ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి వరకు వెళ్లి 2-3 రోజుల్లో ఎమ్మెల్యేను స్వయంగా వచ్చి కలవమని ఆదేశించారట. తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, నిన్న మా ఎమ్మెల్యే ఒకరు వెళ్లి వేరే ఆఫీసుల మీద పడ్డారు. నేరాలు ఘోరాలు సీరియల్స్ చూసి మనసు పాడు చేసుకుంటున్నారు. అధికారులు లేదా నాయకులు మెడిటేషన్ చేయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే చదలవాడను ఉద్దేశించే చేశారంటున్నారు. నేరాలు ఘోరాలు చేసే సీరియల్ని చూడడం, ఫోన్లో ఇంటన్ని చూడడం, మనసు పాడు చేసుకోవడం, అక్కడి నుంచి మీరు ఎవరు ఒక చిన్న మాట మాట్లాడినా మీకు ఇరిటేషన్ రావడం. నిన్న కూడా మా ఎమ్మెల్యే పోయి వేరే ఆఫీస్ మీద పడ్డాడు. అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పబ్లిక్ కానీ ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి, కొంపలు ఏమి కూలిపోవు. మైండ్ని కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా. మరి ఎమ్మెల్యే అరవిందబాబు విషయంలో ఇప్పుడు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎమ్మెల్యేను పిలిచి వార్నింగ్ ఇస్తారా లేదా నార్మల్ గా క్లాస్ పీకి వదిలిస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇంత జరిగాకైనా మన ఎమ్మెల్యే సారు తీరు మార్చుకుంటారా? నేను మోనార్క్ని అన్నట్లు అదే వైఖరి ప్రదర్శిస్తారో చూడాలి.